నమస్తే అందరికీ అందరూ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ముచ్చట ఏంటంటే ఇప్పుడే నా వర్కౌట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఇవాళ లేట్ వచ్చిన, 8 గంటలకి 2:30కి వచ్చిన, ఇప్పుడు 5 అవుతుంది టైమ్. సో ఇప్పుడు వర్కౌట్ ఖతం అయిపోయింది, ఇంటికి పోవాలి. ఇప్పటివరకు నేను పొద్దు నుంచి ఏం తినలేదు తెలుసా. పొద్దున్న ఒక ఛాయ్ తాగేసి, పొద్దున్న ఒక ఛాయ్ తాగేసిన, పని మీద బయటకు పోయినా, మళ్ళీ వచ్చేసి 2 రైస్ కేక్లు, ఒక 8 బాదాములు, 8 కాజులు తిన్నా, ఖతం జిమ్కి వచ్చిన అంతే. ఇప్పటి వరకు ఉన్నా. ఆ రైస్ కేక్లు ఎందుకో తెలుసా, ఒక్కొక్క దాంట్లో నీకు ఒక 50 క్యాలరీలు కూడా ఉండవు, మొత్తం మీద ఒక 100 క్యాలరీ మొత్తం మీద. ఆ మీల్కి నేను వచ్చేసి ఒక 200-300 క్యాలరీస్ అట్లా తిననేమో మేబీ, నాకు అంత పర్ఫెక్ట్ 200-300 క్యాలరీస్ తింటుంటాం మేబీ అంతే. ఇక పొద్దు నుంచి ఇంకేం తినలేక ఇప్పుడు ఇంటికి పోయి చూద్దాం ఏం తినాలో తినేసి. అండ్ ఇవాళ పూజ నాదే ఉంది, గణేశుని దగ్గర పూజ చేపించేది. సో ఇప్పుడు ఇంటికి పోయి తినేసి స్నానం చేసి పూజకు రెడీ కావాలి. రెడీ అయ్యి అంటే నైట్ అవుతుంది, టైం అవుతుంది కానీ పంతులు వచ్చి చేసేవారు టైం పడుతుంది, మస్తు టైం ఉన్నానుకో. సో ఇప్పుడు ఇంటికి పోయి అదేందో కర్తవ్యం ఎందుకు చూసుకోవాలి. ఇప్పుడే అయిపోయింది. సో అదన వచ్చా అండ్ లెట్స్ గో. अच्छा अच्छा अच्छा, लाइट में साफ कर रहे हैं क्या जाली? ठीक है चलो, मेरे मेरे ऊपर नक्को तालो वहाँ बैठू తర్వాత చేయమంటున్నావు బయట. अच्छा సరే పోనీ, ठीक है कोई बात नहीं, आप करो అది అరే బోలా బాలా ఉన్నాడు, అదరా ఎడిట్ ఉన్నాడా పోనీ లైట్ తీసుకో. సో అరే నా మినీ కట్ ఇదైపోయింది భయ్ మొత్తం. ఈ నవరాత్రులు ఇక కష్టం, ఇక నేను డైట్ మెయింటైన్ చేసాడు. ఇక ఏమంటారు, ఇంకా నవరాత్రులు కొంచెం కింద మీద పట్టేసినా కూడా ఏం కాదు కానీ తర్వాత ఇక నా మళ్ళీ బ్యాక్ టు ద ట్రాక్ వచ్చేసి మొత్తం క్యాలరీస్ అన్ని కౌంట్ చేసుకుంటాం అని. ఇప్పుడు ఎట్లా అంటే ఆడ దేవుని కాడ ప్రసాదం తినుడు, అవి తినుడు, ఇవి తినుడు, ఇవి అవుతుంది, బయటికి పోయి తినుడు అవుతుంది. సో కొంచెం ఈ 9 రోజులు ఇంకొకటి మనం పెట్టినాం గలీలా కాబట్టి ఇక తప్పదు ఇక మనకి. సో ఇవి మన కల్చర్, మన ట్రెడిషన్స్. సో నా మినీ కట్ కంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది చాలా ముఖ్యం కూడా. సో అందుకని చెప్పేసి పోదేవని చెప్పాను. నా ఇంకా బ్యాక్ ఆన్ ద ట్రాక్ వచ్చేసి పెద్ద విషయం కాదు ఇది. సో అదనమాట ముచ్చట. అండ్ మినీ కట్ మాత్రం ఒక ఆర్డర్ ఇప్పుడు. సో మన సాయి కిరణ్ ఫుడ్స్ నుంచి చిల్లీ పన్నీర్ అండ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినాను. సో ఎక్కువ క్వాంటిటీ తినకుండా తక్కువ క్వాంటిటీ తినేసాం, కొంచెం మరీ ఎక్కువ క్యాలరీస్ కాకుండా తక్కువ తినేసి చేసేద్దాం అనమాట. సో దట్స్ ఇట్. సో గాయ్స్ ఎప్పుడు తిన్నా కిందికి పోతున్నా, అది చూసిరా స్టార్ట్ అయిపోయింది కథ. చిన్నగా బాక్సులు పెట్టరా కింద అంటే ఇలా బాక్సులు వాన పడుతుంది అని చెప్పేసి ఇంకోటి ఎత్తుకపోతారు నైట్ టైం అని చెప్పేసి ఇంట్లో పెడతాం అనమాట. రోజు ఈవినింగ్ ఆగానే బాక్సులు తెచ్చి బయట పెట్టి అంటే మండపంలో పెట్టి పాటలు పెట్టి పెడతాం అనమాట. అని బాక్సులు తీసుకొచ్చి పెట్టరా అంటే ఆయన కూడా కావాలంట. ఆయన అంట 2 బాక్సులు ఒక్కోసారి తీసుకొచ్చి పెట్టాడంట, ఒకటి కావాలంట. నేను ఎందుకు పెట్టాను 2 బాక్సులు, ఒకటి కావాలి నాకు అని చెప్పి ఆడోడు బుద్ధాడు. ఇప్పుడు నన్ను పిలుస్తుండు దారాణ 8 బాక్సులు పెడతామని చెప్పి. అట్లుంటుంది అంతా ముచ్చట. చాతగా చేయడానికి వీడనే బాక్సులు. ఏం చిన్న సెట్ ఎడున్నాడు? చిన్న సెట్ లాగిన్ ఉన్నావా? చిన్న సెట్ బాక్స్ పెట్టడానికి కూడా కావాలా నీకు తోక? భయంకరోడే ఒక్క చేతితో తీసుకోవచ్చు బాక్సులో, 2 చేతులతో తీసుకోపోయి పెట్టిన రాదా? భయంకరోడే కూడా కావాలన్నా తోక నీకు? చేత కాదు భయంకరోడే. నేను ఎలక్ట్రిషియన్ అనుకుంటున్నావు పెట్ట బాక్సులు పెట్టడానికి? ఇక్కడ నువ్వు ఎలక్ట్రిషియన్ మాగడాని, నువ్వు కూలి మాగడాని, 200 రూపాయలు కూలి పని చేసి మాగడాని, నువ్వు 200 రూపాయలు కూలి పని చేసి మాగడాని, అడ్డ మీద నిలబడి ఆవు అనుకుంటే మాగడాని, వేస్ట్ మాగడాని, నీచ్ మాగడాని, చిల్లర మాగడాని, 10 రూపాయలు 10 రోజులు ఖర్చు పెట్టుకునే మాగడాని, 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. బాయ్ గైస్, బాక్స్ పెట్టేస్తాం. నీ జగ్గు ఏమైంది? డైట్ ఏమైంది? జగ్గు వేసుకున్నావు ముంగట. అవి లోట నిండా చాయ్ ఉంది, బిస్కెట్లు మళ్ళా, బిస్కెట్ ప్యాకెట్ మళ్ళా. అరే నేను 10 నిమిషాలు అయింది కదా ముచ్చట. నీ డైట్ ఏమైంది? లోట నిండా చాయ్ వేసుకున్నావు మళ్ళా. ఏం తిన్నావు? ఒక రొట్టె తిన్నా. అరే నేను పొద్దు నుంచి ఏం తినకుండా ఇప్పుడు తిన్నారా? ఇప్పుడు ఏం తిన్నా అడగవు నన్ను? పన్నీర్ బిర్యానీ తిన్నాను ఇప్పుడు. మరి ఇప్పుడు ఏడు వండుకోవాలి నేను? ఒప్పుకోలేదు నాకు, వచ్చి అది అయిపోయింది మొత్తం. పొద్దు నుండే తినలేదు నేను. Day 3 పాట పెట్టరా అంటే ఏదో పాట పెట్టాడు, మరాఠీ పాట. బాప్పా 1 బాప్పా 2. గాయస్ పంతులు వచ్చిండు, పూజ చేపించదాను కాబట్టి నేను పంచాంగ కట్టుకుని రెడీనా. సో లెట్స్ గో అండ్ పూజ చేపిస్తాను.
ఏ నువ్వు ఉత్త వచ్చినా బ్రో తీసుకురావాలి మళ్ళీ పెట్టేది ఉంటుంది అడుగుతుండు फोन पे भैया भी फोन पे है ना आपका हाँ सब दक्षिण है तो सब रहता ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः हस्तौ प्रक्षालनं गोविन्दाय नमो नमः पृथ्वीति मंत्रस्य मेरु पृथ्वी सुमलच्छन्दा कूर्मा देवता आसन पवित्रकरणे नियोगा पृथ्वी तया तथा लोका देवी तमनिष्ठा तथा पंचधाय मां देवी पवित्रं कुंचासनं ओम कस्तूरी कमलारपटले वक्षस्त्रे वक्त्रं नासाग्रे वरमोक्तिकं कर्तने रेणु करे गंगं सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेशितो विजते गोपाल चूड़ामणि यामि पंचग्राम मुद्रां प्रलब्धेता प्राणाय नमः अपानाय नमः अपानाय नमः व्यानाय नमः यं समर्पयामि करोतु नमस्ते गन्धानुलेपनं समर्पयामि उपवासार्थे नाम समर्पयामि अखंड श्री फलं समर्पयामि भुजि इदं फलं मया देव स्थापितं गुरुतस्तमे तेन मे सफला वाक्यं भवेतः जन्मनि जन्मनि श्री गंगापते नमः नारिकेल फलं समर्पयामि औरजा भगदेवजा वला पुष्पाजा सुत्रवळी बृहत्कृत उपसिष्टाताना मंचन्त कुंभसः नारिकेल फलं समर्पयामि నారికేల ఫలం సమర్పయామి తమ్ముడు ఆ ప్రసాదం తీసుకో नैवेद्यं निवेदयामि नैवेद्यं पतिग्रासमित्रं प्रार्थना पूर्वकं नमस्कारान् समर्पयामि विघ्ने मंगलैर्गजननं मे असुरशरीरं सर्वकालं तस्मै आत्मसनि प्रजासनि वसुसनि लोकसंज्ञभयसनि निरुजां बहुलां करोतन्नं वयोरेतो असमाशुद्धत्ता चन्द्रमामनसो जातचक्षुः सूर्यो उदयता श्रोत्रावायुषमाविष्णुः धनीरजा ओम जय गणेश जय गणेश जय गणेश देवा माता जगी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जगी पार्वती पिता महादेवा एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी मस्तक सिंदूर कहे मूषणं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि आकार्तिक्यं प्रतिगृह्णामि बोल गणेश महाराज के आराधिक्यं समर्पयामि समायुष्यमारोग्यमाविधाचोमयं महीयते संवत्सरं दीर्घमायु सत्या सन्तु यजमानस्य कामः ॐ मन्त्रार्था सबलावतु पूर्णा सन्तु मनोर्थागतॄणां बुद्धिना सुस्तु मित्राणामधेस्तवासी वर्षस्यमायुष्यमारोग्यमाविधाचोमयं महीयते संवत्सरं दीर्घमायु सत्या सन्तु यजमानस्य कामः पंचामृत वो नहीं भाषण नहीं करो एक उसमें निकालो थोड़ा थोड़ा हाँ अन्य आड़बेट्टू ठीक है इसके बाद थोड़ा प्रसाद हमको भी देना हाँ Well, so guys, done with the puja. Your boy, puja boy. So అయిపోయింది పూజ అండ్ పోయి పైకి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఇంకా ఎవరు రాలేరు అసలు ఎవరు రోహిత్ ఆడు వాళ్ళు వీళ్ళు ఎవరు రాలేరు ఇప్పుడు వస్తుండే వచ్చారు ఇంకా వచ్చినాక తదుపరి కర్తవ్యం ఏందని చూద్దాం ఓకేనా
ఇటు చూసినావా ఆయన కథలు చూసినావా ఎట్లున్నాయి లంగా కథలు ఇది 2 రోజుల మురిపం ఇదంతా. అప్పుడేమో ఒకటి ఆగమాగం చూసిండు నేను చూసుకుంటా అంతా నోడు పెడదాం గణేషన్ పెడదాం అని ఏడు బాగా అరా ఏ బడ్డ బాజిగా రారా అంటే నాటకాలు చేస్తున్నాం ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళందరూ ఆడ కూర్చొని చేసుకుంటలేరా పని. ఎందుకు చేయవాడా ఎందుకు చేయవాడా నీ తోటలు ఆడ కూర్చొని పనులు చేసుకుంటారు నువ్వే మీరు వచ్చి నాటకాలు చేస్తున్నావు. ఏంది నీ పని బాగా బాత్రూమ్ కడతాను నేను బంద్ చేయను. చూసినా 2 రోజుల మురికం రానిది నేను చూసుకుంటా మేము పిక్తాం మేము గుప్తాం చెప్పు ఏం ఒక నిమిషం మా గైస్ ఏందో మొత్తుకుంటున్నావు ఇంత చెప్పు గణేశం తీసుకుపోయేటప్పుడు ఆడతావు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆడతావు కదా నువ్వు చెప్పు నువ్వు ఆడతావు కదా వచ్చినప్పుడు కూడా ఆడతావు కదా నువ్వు నాటకాలు దింగకు నువ్వు పోతప్పుడు ఆడతాను మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఆడతాను అదే చెప్తున్నా బొక్కలు వచ్చినాయి కాళ్ళ కట్టాడు చెప్పులు ఎత్తికేసి వాడుకున్నాడు బాగా అది వదిలేసేరా ఇప్పుడు నేను చెప్తున్నా నన్నే ఉల్టా అన్నాడు మళ్ళీ నువ్వు 7 వరకు ఆడతావు అంటే మళ్ళీ నేను ఎందుకు ఆడతావు నువ్వు అన్నావు కదా అడిగా మళ్ళీ చెప్తున్నా అంట మాట్లాడు కాదురా 7 వరకు ఇంటికి వచ్చావుగా ఈయన ఇమ్మన్నమాట అరే ఇందాకేమన్నాడు నువ్వు ఆడతావా ఇంటికి వచ్చే వరకు ఆడతావా నువ్వు ఆగరా నువ్వు ఆడతావా నువ్వు ఆడతావా నువ్వు చెప్పురా నీకు చెప్పనీకేమైతుంది రా పిచ్చలం కూర్చున్నా చెప్పనీకేమైతుంది నువ్వు ఆడతావా నువ్వు ఇంటికి వచ్చే వరకు ఆడతావా నేను వస్తా చెప్పింది నువ్వు మాట మార్చకు నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు నువ్వు ట్యాంక్ బండ్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఆడతావా నువ్వు చెప్పు ఆడతావా అది ఇమ్మన్నమాట నువ్వు ఆడతావా నువ్వు వస్తా నువ్వు ఆడతావా చెల్లు రైట్ ఆడతావు కదా వీడియో నేను వస్తారా నువ్వు ఆడతావు కదా రిటర్న్ సార్ నువ్వు పోతావు వచ్చినప్పుడు ఆడకపోతే ఏం చేస్తావు అదే వీడియో ఉంది ఆడతావు కదా నువ్వు ఆడతావు కదా నువ్వు ఉన్నావు కదా నాకెందుకు భయము సరే నువ్వు ఒక్కని పడ్డమంటే వాళ్ళు 10 మంది కవర్ అవుతారు అన్న ఫోన్ ఉంది జీపే ఉంది ఫోన్ అన్ని రెడీగా ఉన్నాయి ఏం కాదు నీకు ఎంత కావాలి నీకు తీసుకో ఎవరికి చెప్పక పక్కకు కేరళ ట్రెక్ అప్పుడు ఏగా చెప్పురా నేనేం తీసుకోవాలి నేను ఒక లుంగి ఉండే లుంగి వేసుకున్నా అందరు దనదాన్ని ఉరికిరు మేము ఎక్కేసినాం పైన చాలా దూరం వెళ్ళిపోయినాం రా ముంగడికి వెళ్ళిపోయినాం ఈడు వాడు ఎంత నేను స్లో అండ్ స్టడీ ఎక్కుతున్నా మనకు 5 దాకా కాదని వాడు దనదన ఉరికిండు అలా కూర్చుండిపోయిండు దీనికి మెల్లగా వచ్చిన స్లో మోషన్ ఏమైనా వచ్చినట్ట గాలి లోపలికి పోతున్నా అన్నాడు నాకు భయమైంది మనతో అవుతుందా కాదా అనుకున్నా అని కింది దాకా తీసుకోవద్దామన్నా అయితే కింద చాలా అది ఉంది మళ్ళా కిలోమీటర్ పోవాలి వస్తాడా బతుకుతాడా కాదు ఈడు ఆలోచించాడు ఈడు కూడా ఆలోచిస్తే చిన్నరోజు మేము ఉండే మన పైన ఉన్నాం మేము కింద ఉన్నాం రా కింద ఉన్నాం చిన్నరోజు
చిన్న రోహితాడు ఉండరా కింద ఈడ ఆలోచించండి ఒక స్టెప్ ఆలోచిస్తుండడు మనం అంతా కిందికి పైకి వెళ్ళి అరే రాబాయి నాడు పైన ఉండి వర్షం గారు నాడు రాబాయి రానాడు ఇంకా నాడు అంటే వీడు వచ్చిండు పైకి వచ్చిండు అరే ఏం లేదు రా గడ్డ ఎక్కగానే మొత్తం ఈజీ ఉండే ఆడనే ఇదైన ఉండే అయితే ఈయన ఆడు ఇంటరా గదెక్కర ఈ పూక అంటే ఈడికెళ్ళి ట్యాంక్ బండ్ పోయి మళ్ళీ ట్యాంక్ బండ్ నుంచి మళ్ళీ వచ్చి ఆడుకుంటారంట ఈయన మొత్తం మళ్ళీ ఆడుకుంటారంట చరిత్ర ఏమైందంట అంటే వచ్చిండు అమ్మ ఊపిరి పోతలేదు భయమైంది నేను ఊపిరి పోతలేదు ఆడ అంటే నేను ఆలోచిస్తాను ఏం చేయాలి అది ఎంత పైన తెలుసా 6,000 ఫీట్ల మీద ఏం లేవు ఆడ కిందికి ఒక డ్రాప్ ఇల్లు దగ్గర ఆపిండు అది తప్ప ఏం లేదు మేము పోయినాక మళ్ళీ ట్రై చేసినట్ట కాక ఎక్కడ కాలేదు మళ్ళా ఇక లైట్ వేసుకుంటే ఇక ఆదరం అంతా లైట్ అయినా స్టార్టింగ్ కూడా ఏముండేది సారా చాలా సార్లు ఉండరా ఘోరమైన సార్లు ఉండే అప్పుడు జర గాలి తీసుకొని కూడా కొంచెం ఇదైంది ఫస్ట్ స్టార్టింగ్ లో కాకపోతే మనకు కూడా అయింది దమ్ అయింది ఆయనకి ఇంకా ఇదైపోయింది ఆయనకి మొత్తం ఊపిరితిత్తులు చేయించేసినాయి దాని కావరా అన్నది భయ్యా స్కెలాప్ ఈ మనిషి ట్యాంక్ బండ్ దాకా పోయి మళ్ళీ రిటర్న్ ఆడుకుంటూ వస్తాను ఈ మనిషి ట్యాంక్ బండ్ పోతాడు ఆడుకుంటా మళ్ళీ రిటర్న్ వస్తాడు ఆడుకుంటా 24 hours డాన్స్ 24 hours డాన్స్ నాన్ స్టాప్ 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 24 hours నాన్ స్టాప్ 24 hours డాన్స్ నాన్ స్టాప్ 24 hours డాన్స్ ఒంటి కాలు మీద ట్రెక్కింగ్ ఒంటి కాలు మీద ట్రెక్కింగ్ కాలు మీద ట్రెక్కింగ్ నేను కూడా కోరుకుంటా వాడు చేయాలని చెప్పి చాయ్ भाई हमारा भाई का हिस्ट्री मालूम हमारा भाई का हिस्ट्री मालूम చెప్దామా ట్యాంక్ బండ్ పోతాడు మళ్ళీ వస్తాడు చెప్తావా తాగానికి పరిశాన్ అయిపోతాడు అమ్మా भाई आपके पास भाई क्या खाते డైలీ అంటున్నాడు ఏం తింటావు భాయ్ రోజు నువ్వు ఇంత ఎడికెళ్ళి వస్తుంది తీసుకోనా తీసుకో అందులోకి రిప్పుకోవాలి అనుకున్నావు ఆకలి లటకమా తీసుకొని చూడు దొంగప్పుకోడు మంగళసాపోడు మావాడు మంచి హెయిర్ స్టైలిస్ట్ మంచి కటింగ్ చెప్పు చాయ్ వస్తా పోనీ రాబోయే మటనే కొడతా ప్రోటీన్ కావాలి మీకు చాయ్ నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా